వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నేను హరిత. పేర్ని నాని అరెస్ట్ ని టీడీపీలో ఉన్న కొంతమంది నేతలే బలంగా ఆపుతున్నారన్న వాదనలు వినపడుతున్నాయి. అయితే కొంతమంది దీన్ని ఖండిస్తూ, కొంతమంది ఖచ్చితంగా అరెస్ట్ చేయాల్సిందే అని చెప్పి టీడీపీ నుంచే వ్యాఖ్యలు కూడా బయటకు వస్తున్న నేపథ్యంలో అసలు ఈ అంశం మీద ఏం జరుగుతుంది అనేది మన అడ్స్మిల్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్కారం. సార్, టీడీపీలోనే కొంతమంది అరెస్టులు ఆపుతున్నారని చెప్పి గతంలో కూడా వినపడ్డాయి, ఇప్పుడు మళ్ళీ కూడా వినపడుతున్నాయి. దీనికి సంబంధించి మీరేమంటారు సార్? ఇప్పుడు సాధారణంగా ఈ రాజకీయ అరెస్టులు అనేటువంటి రాగానే కొంచెం చిన్నదో పెద్ద కేసు ఉంటే జగన్మోహన్ రెడ్డి కంగారు పడి అరెస్ట్ చేయడు. వీళ్ళు అన్ని ఆధారాలతో పట్టుకుందాం అని అనుకున్నారని చెప్పేసి చెప్పారు వాళ్ళు. అది కరెక్టే అనిపించింది. అన్ని ఆధారాలు పక్కాగా ఆధారాలు లేకుండా ఫిక్స్ చేస్తారు. మంచి పెర్ఫెక్ట్ ఆధారాలతోటి, సాక్ష్యాధారాలతోటి ఫిక్స్ చేసి వాళ్ళు తిరిగి బయట రాకుండా ప్లాన్ చేద్దాం అని అనుకున్నారేమో అనుకున్న వాళ్ళు అదే చెప్పారు. అయితే అలా చేయాల్సిన వాళ్ళు రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లోనూ ఉన్నారు. దాదాపు 100 మంది నాయకులు ముదిరిపోయి ఉన్నారు. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో బిహైండ్ ది బార్స్ లోపల ఉండాల్సిన వాళ్ళు ఉన్నారు. ఇప్పటి వరకు ఒక్కడు కూడా పేరు పొందిన నాయకులు లోపలికి వెళ్ళలేదు. వాడి మీద కేసు సరిగ్గా నమోదు. ఇది కేడర్లోను ప్రజల్లో కూడా ఆశ్చర్యంగా ఉంది. ఈ పేరు నాని మిఠాయి పొట్లంలో దొరికాడు. చిటారి కొమ్మని మిఠాయి పొట్లం అంటారు చూడండి, అలా దొరికాడు. చేతిలో పడి పొండాడు, క్యాచ్ పడి చూడండి ఒకసారి. క్రికెట్లోని టపాల్మని ఈ బౌలింగ్ వేసినోడికి దొరికేద్ది క్యాచ్, అలా దొరికాడు. అయినా సరే అతను ఏమీ చేయట్లేదు అనేటువంటి దగ్గర దుమారం లేకపోయింది. ఈ దుమారం లేచిన తర్వాత ఎవరికాడు గుమ్మడికి దొంగంటే భుజాలు తడుకుంటున్నారు. అబ్బాయి నేను చెప్పలేదు, నేను చెప్పలేదు అన్నారు. కానీ తిలా పాపం తలా పిడికడని అందరూ సాయం చేసి ఉండొచ్చు. వాళ్ళ స్నేహాలను ఎందుకు వదులుకుంటారండి? వాళ్ళని కాదు కదా తిట్టింది, వాళ్ళకి కాదు కదా అన్యాయం చేసింది. సపోజు తెలుగుదేశం పార్టీలో కొంచెం మంచి స్థానంలో ఉన్న వాడికి వాళ్ళకి మంచి సంబంధాలు ఉండొచ్చు. వాళ్ళ నాయకుడిని తిట్టాడు కానీ వీళ్ళని ఏం తిట్టలేదు కదా అనేటువంటి భావన ఉండొచ్చు. జోగి రమేష్ అయినా, పేరు నాని అయినా, ఇలాంటి వాళ్ళందరికీ. ఇది పార్టీ ఆలోచించుకోవాలి. తెలుగుదేశం మీరు నేను ఆలోచించి మీరు నేను దీని మీద తీర్పులు చెప్పడం పార్టీకి నష్టం. అది ఇలాంటి సంకేతాలు వెళ్ళటం వల్ల తెలుగుదేశం పార్టీ మీద ఒక రకమైన నైరాశ్యం కలుగుద్ది. వాళ్ళ కార్యకర్తలకు కానీ, మిగతా నాయకులకు కానీ. వాళ్ళ పనే బాగుందిరా, మనం కమిటెడ్గా ఉండి మనం ఇంత కష్టపడి పనిచేసి తన్నులు తిని జైలుకి వెళ్ళి వచ్చినా మనకన్నా వాళ్ళ పనే బాగుంది. అప్పభావ నాటకం ఆడుతున్నారు. పగల్లో తెలుగుదేశం, రాత్రి వైసీపీ కింద ఉన్నా కానీ వాళ్ళకి రోజులు బాగున్నాయి అన్నటువంటి భావన కలిగితే కొంచెం ఇబ్బంది వస్తుంది పార్టీకి భవిష్యత్తులో. ఎందుకంటే ఎన్నాళ్ళలో తెలుగుదేశం పార్టీ చాలా గొప్ప పార్టీ అండి. ఎవడ అవునన్నా కాదన్నా ఒప్పుకొని తీరాలి. ఎందుకంటే ఆ పార్టీ ముహూర్త బలం ఏంటో కానీ, ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన ముహూర్త బలం ఏంటో కానీ 83 నుంచి కూడా అనేక సంక్షోభాలు, రకరకాల ఇబ్బందులు ఎదుర్కొన్నా కానీ ఆ పార్టీ ఎప్పటికప్పుడు పడినా కానీ పడి లేచిన కెరటంలాగా అలా లెగుస్తూ వచ్చింది. అలాంటిది ఆ పార్టీ కూడా ముసలిదైపోతుంది. 40 ఏళ్ళు దాటేసినాయి కదా. ఆ జవసత్వాలు కొంచెం ఇది వరకడం ఉన్న ఉత్సాహం, సైకిల్ ఇది వరకు రప్పరప్పమని తొక్కేసినప్పుడు మెల్లగా కాళ్ళు ఈడ్చుకుంటూ నడుస్తూ పోతారు. తొక్కలేరు కదా. మేము ఉన్నాం అనుకోండి, ఇది వరకు పరిగెట్టేసుకోండి, ఇప్పుడు కాళ్ళు ఈడ్చుకుంటూ నడుస్తాం. వృద్ధాప్యం వచ్చేస్తుంది కదా. అలాగే ఆ పార్టీ కూడా అలాంటిది వచ్చిందేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఆ కమిటెడ్ గా ఉండి, ఆ పార్టీ మీద ప్రేమ ఉండి, ఆ పార్టీ పట్ల ఆ పార్టీయే ముఖ్యం, ప్రజలే ముందు అనేటువంటి భావన మెల్లమెల్లగా సన్నగిల్లిపోతుంది అనిపిస్తుంది. అలాంటి నాయకులకి ప్రధాన నాయకత్వం కూడా అటువంటి వాళ్ళు కొంతమందిని చూపిస్తున్నారు మనకి, ప్రజలకి. చూపించినప్పుడు ఊరి ఇతను వచ్చేటో బాబు అనుకుంటారు. వాళ్ళ పెత్తనం సాగిస్తారు పార్టీలో, ఆ పార్టీ అంతర్గతంగాను బయట కూడా. ఇవన్నీ చూసేటప్పుడు కేడర్కి ఒక రకంగా అనిపిస్తూ ఉంటది. మొన్న మొన్న జరిగిన ఎన్నికల్లో జగన్మోహన్ ఇప్పుడు ఆ కూటమికి భయంకరమైన విజయం రావటం వెనకాల, మీరు భయంకరమైన ఎందుకనంటే జగన్కి భయంకరమైన విజయం అది. వీళ్ళకేమో ఘన విజయమే కానీ జగన్కి మాత్రం ఇప్పటికీ నిద్ర పట్టని రాత్రులు ఉంటాయి ఆ విజయాన్ని, ఆ ఫలితాలు చూసుకుంటుంటే. అందుకుని భయంకరం అన్నది. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు పార్టీలో కొంతమంది నాయకులు ఆనాడు ఈనాడు ఎప్పుడు కూడా
పార్టీ పార్టీ వేరు, తమ పలుకుబడి, తమ పరపతి, తమ ఆర్థిక స్థితి, సామాజిక స్థితి, రాజకీయంలో తన స్థానాన్ని పదిలిపరుచుకోవడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు ఉన్నారు చాలా మంది ముఖ్య నాయకులు. ఎందుకంటే వాళ్ళు ఇది కాకపోతే ఇంకో పార్టీ, వాళ్ళకి ఈ పార్టీ బేస్ గా ఎదుగుతారు. సపోజ్ మీరు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నారు, ఇంకో అందులో 30,000 40,000కి జాయిన్ అయినా కానీ ఇంకో దాంట్లోకి వెళ్ళి 70,000 కావాలండి అంటారు కదా. అలాగే అందులోంచి మళ్ళీ ఇంకో దాంట్లోకి వెళ్ళి 1,00,000 లాగేస్తారు. ఇది అంతే. ఒక రాజకీయ పార్టీ సభ్యత్వంతో ఒక చిన్న నాయకుడిగా ఎదుగుతాడు. ఈడేదో బాగున్నాడు రా బాబు, ఇంకో పార్టీ వాళ్ళు అడిగారు అందులో పోతాడు. అంటే వాళ్ళ స్థాయిని బట్టి అటు జడ్పీటీసీ నుంచి వెళ్ళినోడికి జడ్పీటీసీ నుంచి మారారనుకో ఒక స్థాయి, ఎమ్మెల్యేగా ఉండి పార్టీ మారితే ఒక స్థాయి, ఎంపీగా ఉండి మంత్రిగా చేసి మారితే ఒక స్థాయి, ఇలాగనమాట. అలా పెంచుకుంటారు. వాళ్ళు రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా బలపడిపోయిన తర్వాత వాళ్ళకి ఒక స్థిరత్వం వస్తుంది. ఆ పార్టీ వాళ్ళది కాదు. ఈ పార్టీని బేస్ చేసుకున్నాం మనం, భావజాలం ఏముంది టగడగమని మారిపోతాయి. అలా చాలా మంది ఉన్నారండి. ఇప్పుడు అటు ఇటు మారిన వాళ్ళు కూడా మంది ఉన్నారు పార్టీలో. ఒరిజినల్ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇప్పుడు దాకా వాళ్ళే ఉన్నారంటాం లేదు. ఎందుకంటే 83లో ఉన్న వాళ్ళు, 83లో 30 ఏళ్ళు 40 ఏళ్ళు ఉన్న వాళ్ళు ఇప్పుడు 60 70 ఏళ్ళు వచ్చేసి ఉంటాయి వాళ్ళకి. వాళ్ళు ఏం చేస్తారు ఉన్నా కానీ పొరలు పొరలుగా చేర్చుకున్నాడు చంద్రబాబు, కొత్తగట్టు బిల్డప్ చేశాడు ఈ నాయకత్వాన్ని. కానీ ఆ క్రమంలో కొంత పొరపాట్లు కూడా జరిగినాయి. ఆ పార్టీ దాన్ని సరి చేసుకోవాలి. ఇప్పుడు ఇలాంటి కొన్ని దృశ్యాలు మనం చూస్తున్నామంటే, పేరు నాని కాపాడారు, లేకపోతే జోగి రమేష్ విషయం, ఇలాంటి కొన్ని జరుగుతున్నాయంటే అది ఆ నాయకులు తప్పు ఒక 60% ఉంటే మిగతా 40% కూడా మొత్తం పార్టీదే తప్పు. అది చూసుకోవాలి వాళ్ళు. ఊరికే ఒకళ్ళు బ్లేమ్ చేసి కంటే కూడా మన పరిస్థితి ఏంటి, పార్టీలో వ్యవహారం ఎలా నడుస్తుంది, పార్టీ ఆఫీసులో ఎలా ఉంది తీరు, ఎవరు ఏం మాట్లాడుతున్నారు, ఎవరికి ఏం అవకాశం ఇస్తున్నాం, ఎవరికి ఇవ్వట్లేదు, ఇలాంటివన్నీ చూసుకోవాల్సిన అవసరం లేదు. అది మనం చెప్పాల్సిన పని లేదు. వాళ్ళే పెద్ద ముదర కేసులు. మనం ఎంత వాళ్ళ ముందు. ఇప్పుడు ఏంటి నిప్పు చేయగలిగితే ఎవరికి కాలుతుంది ఆ నిప్పు, ముందు వాళ్ళకే అంటుకుంటుంది. మీకుగా నాకే నష్టమే ఉంది. రేపు పొద్దున్న ఏదైనా అధికారం వస్తే అధికారం అనుభవించేది వాళ్ళే కాబట్టి వాళ్ళకే కష్టం నష్టం, లాభం నష్టం వాళ్ళకే కాబట్టి దాని మీద ఎక్కువ సీరియస్ గా తీసుకోవాల్సింది వాళ్ళే. మనం ఏం చెప్తుంటాం, అదిగో అక్కడ పాములు ఉన్నాయి వెళ్ళకంటారు బాబు అని చెప్తాం అంతే. అయినా సరే వెళ్ళారు అనుకో, వాళ్ళు ఏం చేస్తారు, తెలివైనడు అయితే జాగ్రత్తగా మచ్చిక తీసుకుని పాము తీసుకుని మెళ్ళ వేసుకుంటాడో, లేదా పాము చేత కరిపించుకుంటాడు. ఆ పాము చేత కరిపించుకోకుండా బాబు అని చెప్తున్నాం. అది రైట్ సార్. మీ విశ్లేషణ తెలియజేసినందుకు, అంటే చాలా మందికి ఉన్న డౌట్స్ క్లియర్ అవుతాయి సార్ మీ వీడియోలు చూస్తే. థ్యాంక్ యూ సార్. తిరిగి మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం.